టమోటా పచ్చడి చేస్తున్నా ఇంట్లో. హాయ్ మా. హాయ్. ఏం చేస్తున్నావు మా కోసం? టమోటా పచ్చడి చేస్తున్నా ఇంట్లో. మనకు కావాల్సినన్ని క్వాంటిటీ ఆఫ్ టమోటాని బాగా పెద్ద పెద్ద పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఎలాగూ పచ్చడి కోసమే కాబట్టి మనం పెద్ద పీసెస్ లా అయినా కట్ చేసేసుకోవచ్చు. కటింగ్ ప్రాసెస్లో మనం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయము అన్ని ఫ్రెష్ పీసెస్ వచ్చేలాగానే తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే. బికాజ్ ఏదైనా రాటన్ పీసెస్ ఉంటే అదంతా పచ్చడి చెడిపోవడానికి కారణం అవుతుందని చెప్పింది మమ్మీ. ఫస్ట్ అయితే చిన్న బర్నర్ మీద స్టార్ట్ చేశారు అండ్ దెన్ పెద్ద బర్నర్కి ట్రాన్స్ఫర్ చేశారు దాన్ని కొద్దిసేపటి తర్వాత. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ చాప్ చేసుకున్న వెజిటబుల్స్ని బాయిల్ చేసుకుంటూ టమోటాస్లో ఉండే 70% వాటర్ ఎవాపరేట్ అయిపోయేలా చేసుకోవాలి. సో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ కోసమే మమ్మీ హై ఫ్లేమ్కి షిఫ్ట్ చేశారనమాట కొద్దిసేపటి తర్వాత. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మా ఇంట్లో ఎప్పుడు కిచెన్ రూమ్లో ఇలా అన్నపూర్ణాదేవిది ఫోటో ఉంటుంది. మమ్మీ ఎవ్రీడే ఫస్ట్ మీల్ కుక్ చేసేటప్పుడు అలా పూజ చేసి స్టార్ట్ చేస్తారనమాట వంట. కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ మాకు. సో యా, మమ్మీ స్టైల్ ఆఫ్ టమోటా పచ్చడి ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ఓకే, టమోటా నిల్వ పచ్చడా ఉంటుంది, నిల్వ పచ్చడి కూడా. ఓకే, క్వాంటిటీ కొద్దిగా నేను చేస్తున్నా కదా, ఎక్కువ ఏం చెయ్యట్లే. అంటే ఇప్పుడు టమోటా సీజనా ఇప్పుడు చేస్తున్నావు? టమోటా సీజనే, కాకపోతే రేట్ ఏం తక్కువ ఏం లేవు. చాలా రోజులు ఇందులో చేద్దాము. యా ఓకే. కొద్ది ఇంకా రేట్ గురించి ఆలోచిస్తే కాదు కదా. రెసిపీ చూపిస్తావా మాకు? కాకపోతే అందరు కామన్ గా చేయగలిగేది. నీ వర్షన్ నువ్వు ఎలా చేస్తావో చూపించు. నా స్టైల్లో నేను. ఓకే, అయితే మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికోసం? ఇంకా మళ్ళీ చాప్ చేసినవి ఉన్నాయి కదా టమోటాలు. కొద్దిగా ఒక 5 minutesకి నానిపోతాయి, బాగా మగ్గిపోతాయి. ఇవి మగ్గిన తర్వాత చింతపండు అవి అన్నీ వేసుకోవాలి. ఇది ఒక 10 minutes అయింది అనుకో. ఓకే, ఈ 10 minutes అయినాక ఇంకా మళ్ళీ ఏదన్నా ఉంటే చూద్దాం. ఇంకా ఇప్పుడు చింతపండు వేయాలి. ఆల్రెడీ పసుపు వేసాను అన్నమాట స్టార్టింగ్లోనే. ఇప్పుడేమో ఇంకా ఆయిల్ వేయకుండా టమోటా ముక్కలు పసుపు వేసి ఇవి మగ్గనిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇవి ఇట్లా ఒక 75% అయింది. ఈ 75% అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఈ చింతపండు వేయాలి. ఇవి ఒక 5 minutes కన్నా బాగా నానిపోతాయి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఇంట్లో అందరికీ టమోటా పచ్చడి అంటేనే చాలా ఇష్టం కంపేర్ టు మామిడికాయ పచ్చడి. సో చాలా ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉంటారు మమ్మీ ఇంట్లో. అందుకే క్వాంటిటీస్ అండ్ మెజర్మెంట్ బాగా ఐడియా ఉంటుంది. ఒక కేజీ పచ్చడి అవుతుంది. ఇంకొక 10 minutes దీనికి రెస్ట్ ఇస్తే బాగా మగ్గిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఉప్పు, కారము, చిన్నుల్లిపాయలు, ఈ ఆవాల పిండి అన్ని వేసి గ్రైండ్ చేసేసి లాస్ట్లో నూనె వేసి తాలింపు వేసుకోవడం. ఆవపిండి, ఉప్పు, కారం అన్ని సేమ్ క్వాంటిటీయా? క్వాంటిటీతో తీసుకోవాలి. ఈ మామూలుగా ఆవాల పిండి అంటారు కదా, అది ఒక 50 grams లోపలే, అది ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది లేకుంటే. ఓకే, 50 grams బిలో అట్లా వేసుకుంటే తాలింపు వేసి ముందుకు వేసుకోవాలి. అది నూనెలో తాలింపు వేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి. మళ్ళీ అది కూడా కంటిన్యూ చేద్దాంలే. ఇది అయిపోయిందా మగ్గడం? ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 minutes అంతే. ఇదంతా అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకుంటే ఒక 1/2 hourలో చేసేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే, ఏమంటే ఇది చల్లారాలి కదా, మిక్సీలో వేసుకోవాలంటే ఒక 10 minutes అన్న పడుతుంది కదా చల్లారాలంటే. అట్లా మళ్ళీ అయ్యాక చూపిద్దాం. ఇప్పుడు తాలింపుకి వేస్తున్నావా? తాలింపుకి నూనె అన్నమాట. మామూలుగా అదే పప్పు నూనె అంటారు కదా, పప్పు నూనె. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటాస్ అండ్ చింతపండు మిక్చర్ చల్లారే లోపల మీన్ వైల్ మమ్మీ పోపు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. శనగబ్యాళ్ళు అది తాలింపు. హియర్ కమ్స్ ది గెస్ట్ అపియరెన్స్. కెమెరామ్యాన్గా ఉండిపోతే నన్ను ఎవరు గుర్తించరని చెప్పేసి కనీసం పోపు కన్నా నేను వేస్తానని చెప్పి వచ్చి ఇంగు వేస్తున్నాను.
జస్ట్ కిడింగ్, అలా ఏం లేదు. ఏదో ఉడతా సాయం లాగా నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను మమ్మీకి. ఇన్ఫ్యాక్ట్ ఈ టమోటాస్ చాప్ చేసింది కూడా నేనే. టమోటా పచ్చడిలో మనము కారం ఎంత వేసుకున్నా కూడా పోపులో ఎండుమిరపకాయలు వేసుకుంటాము. సో దట్ స్పైసీ లెవెల్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ స్టవ్ ఆపేసేయాలన్నమాట ఇంగో వేసుకున్న వెంటనే. స్టవ్ ఆఫ్ చేయాలి. అయింది కదా టమోటా ముక్కలన్నీ కూడా చల్లారిన తర్వాత ఈ ఇట్లా తాలింపు వేసి పెట్టుకున్నది దీంట్లో ఇది వేయాలి. చల్లారకుండా వేస్తే మాత్రం ఈ చిరుముద్ది కొద్దిగా ఆల్మోస్ట్ బాగా 80% చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేస్తున్నావా? అట్లాగా వేసేస్తే మరి ఎక్కువ క్వాంటిటీ కాకుండా సరిపోతుంది కదా. ఉప్పు, కారం, చింతపండు, చిన్నుల్లిపాయలు అంటే అదే దీనికి సరిపడా మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇది టేబుల్ సాల్ట్ కదా, కరిగిపోద్దిలే అనేసి ఇట్లా వేసాను అనమాట. పర్చేస్ చేసిన వెంటనే క్రిస్టల్ సాల్ట్ ని ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటారు. రాయి పౌడర్ ఆల్రెడీ వేసాం మనం. ఆవపిండి చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎమ్మీ ఎమ్మీగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అట్లా వేసుకున్నాను. ఇది ఇమీడియట్ గా తినచ్చా, రేపు అలా తినాలా? తినొచ్చు, వెంటనే తినొచ్చు. కాకపోతే ఇంకా రేపటికి థర్డ్ డేకి అట్లా కొద్దిగా ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే, అప్పుడు అన్ని స్పైసెస్ పడతాయి కాబట్టి అట్లా బాగా. మేము కొన్ని పీసెస్ గానే ఉంచేసాం టమోటా. మేజర్ పార్ట్ ఏమో మిక్సీ చేసుకొని కొన్ని అయితే ఉంచేసాం కదా. కొద్దిగా పల్పీగా ఉంటే కూడా బాగా వస్తాయి కదా, పంటి కింద వస్తే బాగా. కొన్ని పీసెస్ వస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి మాకు ఇష్టం అలాగా, అందుకని అలా ఉంచేసాం. ఇప్పుడు అంతా ప్రిపేర్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది కదా. ఉంటుంది. ఒక 5 minutes అట్లా ఉంచేసి ఇంకా ఆపేసుకొని స్టోర్ చేసుకుని సీసాలో పెట్టుకుంటే అయితే తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా స్టోర్ చేసుకోవాలి కదా. తడి ఉందనుకో బూజు వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ డన్. నైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వక్లాస్ క్యాప్చర్స్. బై.